హలో! హాయ్! నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీకు ఇవాళ మంచి వీడియో చూపిస్తున్నాను. అస్సాం ఫేమస్ అనమాట. గిఫ్ట్ ఆఫ్ అస్సాం అని రాసింది చూసారా? ఇవన్నీ కూడా బ్యాంబూస్‌తో చేసినవి. అంటే అస్సాంలో ఎక్కువ బ్యాంబూ ట్రీస్ ఉంటాయి. నేనేమో చుట్టి వెళ్తున్నా అనమాట పొంగల్ కోసము. అందుకని ఇంటికి తీసుకెళ్దామని కొన్ని చూసాను తీసుకెళ్ళేదానికని అవి. ఇవేమంటే జామెంట్రీ బాక్స్ అనమాట. పిల్లలకి బావుంటది కదా! అంటే క్యూట్‌గా అనిపించింది. ఈ దాంట్లో కూడా 2 షేప్స్ రౌండ్ ఒకటి, ఇట్లాగా బాక్స్‌లా ఉండేదొకటి. ఇలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ తయారు చేస్తూ ఉంటారు. అది కూడా ఒక టాలెంట్ కదా! అలా తయారు చేయడం అనేది. ఇక్కడ ఎక్కువ అవే చేస్తూ ఉంటారనమాట. మన సైడ్ బుట్టలు అల్లుతారు కదా! అలాగా. ఇది కూడా ఒక గిఫ్ట్ ఆర్టికల్. గిఫ్ట్ పర్పస్‌గా ఇవ్వచ్చు మనము. ఇంకా ఇక్కడ కిడ్డీ బ్యాంక్స్ ఉంటాయి కదా! అవి. అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా చాలా రకాలున్నాయి. దాంట్లో కొన్ని మాత్రం నేను క్యాప్చర్ చేశాను. ఇదేమో జింక. జింక. తర్వాత వచ్చి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ లాగా. ఇదేమంటే అంటే జిప్ అలా ఏం లేదు కానీ ఎప్పుడైనా అలా గుడికి అలా తీసుకెళ్ళడానికి ఏదైనా వెజిటేబుల్స్ తీసుకునేదానికి వాటికి బావుంటాయి. కానీ కాస్ట్ కూడా బాగా గట్టిగానే చెప్తున్నారు. 700 అలా చెప్తున్నారు. సో నేనైతే తీసుకోలేదు కానీ జస్ట్ చూసా. కానీ బాగున్నాయి, నచ్చాయి. నేను ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇది 600 అంట. కానీ మనం బార్గెయింగ్ బాగా చేస్తాంలే 300 తీసుకున్నా. ఇంకా ఇవేమో మిర్రర్ అనమాట. అందులోపల మిర్రర్ పెట్టి ఇస్తారు. ఇవన్నీ హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవి. వాచెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా ఇదేమో పెద్ద బాస్కెట్. సేమ్ ఆ చిన్నదే 700 చెప్పాడు. ఇదైతే 1500 చెప్పాడు. బాబోయ్! వద్దులే అని చెప్పి అలా పెట్టేసి వచ్చేసా. ఇంకా వాచ్‌లు చూసాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. కాస్ట్ కూడా అలానే అనిపిస్తున్నాయి. అంటే హ్యాండ్ వర్క్ కదా! అలానే ఉంటది అనిపించింది. కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకునేదానికి బావుంటాయి. ఇవేంటంటే లైట్‌కి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా! అవి లోపల నుంచి బల్బ్ కనెక్షన్ ఇవ్వాలి. అలా హ్యాంగింగ్స్ నైట్ టైం బావుంటాయన్నమాట. ఇవన్నీ కూడా అలానే. ఇవి ఇంకొంచెం తక్కువ కాస్ట్‌లో హ్యాండ్ బాగ్స్. అంటే ఐ మీన్ 200, 300 అలా ఉంటాయి. ఇవన్నీ నేను ఇంతకుముందు తీసుకెళ్ళిపోయి ఉన్నా. సో నేను అవేం తీసుకోలేదు. నేనైతే కొన్ని తీసుకున్నా. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇక్కడేమో కోంబ్ అనమాట. ఇదొక కోంబ్ తీసుకున్నాను. తర్వాత ఇది మ్యాగ్నెట్స్. ఇది అస్సాం అంటే కాజిరంగా పార్క్ ఫేమస్ కదా! సో ఆ పార్క్‌కి సంబంధించి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా అవి. సో చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇట్లాగా ఎక్కువ గిఫ్ట్ పర్పస్‌లో ఇచ్చేదానికి బాగున్నాయన్నమాట. ఈ లాఫింగ్ బుద్ధ అయితే నాకు బాగా నచ్చింది. కాస్ట్ కూడా బాగానే చెప్పాడు. అందుకే నేను తీసుకోలేదు. ఏమీ తీసుకోలేదని చెప్తున్నాను కదా! కానీ తీసుకున్నానండి. ఈ 2000 రూపాయలు షాపింగ్ చేశా.